హాయ్, అందరికీ నమస్కారం. ఎలక్ట్రిక్ ఆటో కొనాలా వద్దా అని ఒక వీడియో చేస్తే దానిపైన నెగిటివ్ కామెంట్స్, నేను ఏదో ఎవరినో రోస్ట్ చేశానని చెప్పి నేను ఈరోజు బతుకు గురించి ఆలోచించుకుంటున్నాను, భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడం లేదని చెప్పి చాలామంది రకరకాలుగా మాట్లాడారు. అటు తర్వాత ఇంకా వాళ్ళకు తోచినట్టు వేరే వేరే ఛానల్స్లో నికృష్టమైన కామెంట్లు పెట్టారు. కాబట్టి ఆ విషయంలో నేను చాలా హర్ట్ అయ్యాను. నేను చెప్పాను, పోస్ట్ కూడా పెట్టాను కదా ఒక 1 వీక్ ముందు, నన్ను నేనే రోస్ట్ చేస్తా అని చెప్పి రోస్ట్ చేసేటువంటి వీడియో రెడీగా ఉంది. ఇందుకీ అయ్యయ్యో, వీడియో అయితే రెడీగా ఉంది, సరిగా కనిపించలేదు కదా. సరే, ఓకే, విందాం. ఇంతకీ నన్ను నేను రోస్ట్ చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు. అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి, బతికే ఉన్నాం. ఇంతకీ మీరు బాగున్నారా? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. ఎవరు కలుసుకోమన్నాడు? నిన్ను మళ్ళీ కలుసుకోవడం మాకు సంతోషం అంట. నిన్ను కలవడం మాకేం పని పాట లేదా? మేమేదో మా పనిలో బిజీగా ఉంటాం. నిన్న ఒక వీడియో చూశాను. అతను ఒక యూట్యూబ్ ఛానల్లో 9 నిమిషాల వీడియో, దాని 14,000 వ్యూస్ ఉన్నాయి. ఓహో, అతనికి 9 నిమిషాల వీడియోకి 14,000 వ్యూస్ వచ్చేసాయని చెప్పి కడుపు మంటతో ఈ వీడియో చేసావా? అర్రర్రర్రే, అరే ఎంతసేపు ఇన్ని రోజులు మేమేదో నిన్ను నిజాయితీ పరుడు అనుకున్నాం కదరా, నువ్వు కడుపు మంటతో వీడియో చేసావా? నీ మాటలు అన్నీ బయటపడిపోతున్నాయి. అతను ఏం చెప్తున్నాడంటే, ఎలక్ట్రిక్ ఆటో అన్నది ద బెస్ట్, డీజిల్ వేస్ట్, సిఎన్జి వేస్ట్, కాబట్టి ఇకపై భవిష్యత్తు ఎలక్ట్రిక్దే, కాబట్టి ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోండి, ఇంకక్కడి నుంచి డీజిల్ సిఎన్జి అని చెప్పి దానికోసం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఈ సిఎన్జికి వెళ్ళి గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పిందన్న. రకరకాలుగా అది కాదురా రే, నీకు చేత కాకుండా, నీకు దిక్కు లేకుండా, నువ్వు బతకలేక నువ్వేదో డీజిల్ ఆటో తోలుకుంటాను అనుకో. ఇప్పుడు జీవితం ఈరోజుతో అయిపోదురా, మనం భవిష్యత్తు కూడా చూసుకోవాలా. డీజిల్ ఈరోజు ఉంటుంది, డీజిల్ పోయిందనుకో, అప్పుడు ఏం చేయాలా? ఎరా చేయాలా? చెప్పు, ఏం చేయాలా అంటే ఎలక్ట్రిక్ ఆటో వద్దు. ఇప్పుడు నువ్వేమంటావు? నేనేదో డీజిల్ బండి పెట్టుకున్నాను, ఒకవేళ నాకు ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు వచ్చేస్తే నేనేదో 20,000, 30,000, 50,000 పెట్టుకుని వేస్తే హ్యాపీగా బండి కొత్త బండి అయిపోతుంది. ఒకవేళ పొరపాటున 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో ఎలక్ట్రిక్ ఆటోకి బ్యాటరీ పోతే దానికో 1.5 లక్ష కట్టుకోవాలా అనేటువంటి తప్పుడు ఉద్దేశాలు ఏమైనా నువ్వు ప్రజల్లోకి ఇస్తానవా? అతను చెప్పారా, ఇప్పుడు భవిష్యత్తు ఎలక్ట్రిక్దే కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీకు కుదరకపోతే నువ్వు అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చో, అంతేగాని ఎలక్ట్రిక్ ఆటో వద్దు అనేదానికే. పెద్ద పెద్ద సిటీస్లో ఎలక్ట్రిక్ ఆటో ఉండదు, అప్పుడు డీజిల్ ఆటోలు ఉండవు, అసలే పొల్యూషన్ పెరిగిపోతుంది అని చెప్పిందన్న. గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది, అప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలే తోలుకోవాలా, డీజిల్ ఆటోలు ఉండవు. అప్పుడు నువ్వు చెప్పావని చెప్పి డీజిల్ ఆటో తీసుకుని సిటీస్లో పెట్టుకొని తోలుకోలేం కదా, గవర్నమెంటే పర్మిషన్ అవుతుంది. నువ్వెవడా చెప్పడానికి బోడిగాడు? రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. 14,000 వ్యూస్ అంటే ఎంతమందికి అలాంటి ఇన్ఫర్మేషన్ పాయింట్ ఉందా అని అనిపించింది. ఓహో, అంటే అంతమందికి వెళ్ళేటువంటి మంచి ఇన్ఫర్మేషన్ చెడగొట్టడానికి నువ్వు వీడియో చేసావా నాయనా? సరే, మాట్లాడు. ఎంతమంది ఆటో డ్రైవర్లను బ్రెయిన్ను వీడు డైవర్ట్ చేస్తున్నాడా అని నాకు అనిపించింది. ఓహో, ఆ విధంగా అందరూ అట్లా డైవర్ట్ అయిపోయిన దాన్ని నీ వైపు డైవర్ట్ చేసుకోవాలని ఈ విధంగా కౌంటర్ వీడియో చేసావా? అర్రర్రర్రే, తప్పు అనిపించింది, మాకు కూడా తప్పు అనిపిస్తుంది. అందుకే నీ ఛానల్ మేము చూడడం, నీ ఛానల్ ఫాలో అవ్వం. మాకు నేను ఛానల్ మాకు వద్దు. అతను చెప్పేదాన్ని విన్న తర్వాత ఎలక్ట్రిక్ తోపు అనుకుంటారు, బట్ నా వీడియో చూసేటువంటి మీకు అసలు ఎలక్ట్రిక్ ఆటో కొనాలా వద్దా, కొనాలి అంటే ఎవరు కొనాలి, వద్దు అంటే ఎందుకు వద్దు అనేటువంటి విషయాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు వీడియో చేసింది ఎందుకు? ఆయన తోపు అని చెప్తాడు,
అంటే ఎలక్ట్రిక్ ఆటో అందరికి సెట్ కాదు, కొనాలా వద్దా అని చెప్పి చెప్తావు. ఇవంతా మాకొద్దు, కొనమంటావా వద్దంటావా అని ఒక మాట అడిగితే నువ్వేం చెప్తావు చెప్పు. ఇప్పుడు 16 నిమిషాలు వీడియో చేసావు. ఈ 16 నిమిషాల వీడియోని చూసేంత ఓపిక ఎంతమందికి ఉంటుంది? కనిపిస్తుందా? కనిపించలేదు కదా. ఓకే, ఇప్పుడు ఓకే కదా. ఇప్పుడు ఈ 16 నిమిషాల వీడియో చూసేంత ఓపిక ఎవడుకుంటుంది? ఒక్క మాటలో ఎలక్ట్రిక్ ఆటో కొనాలా వద్దా అని చెప్పేస్తే సరిపోతుంది కదా. కానీ ఒక్క మాటలో ఎలా చెప్పగలం చెప్పండి? ఒక్క మాటలో ఎలా చెప్పగలం? ఇప్పుడు ప్రతిదానికి, ప్రతి రోగానికి తగిన పాలల్లో మందు ఇవ్వాలి. ఒక రోగం ఉంది, దానికి 1 mg నుంచి 5 mg, 6 mg, 100 mg, 1200 mg అని చెప్పి రోగ తీవ్రతను బట్టి mg ఇస్తారు. ఈ విధంగా ఆటో కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు, కొంతమందికి హెల్ప్ కాకపోవచ్చు అనేటువంటి విషయాల్ని కొనాలా వద్దా అని చెప్తాను అని చెప్పి నేనైతే చెప్పాను. ఇంతకీ కొనాలని నేను చెప్పానా, వద్దని చెప్పానా, ఎందుకు అంతమంది నా పైన ఎగబడ్డారు అనేటువంటి విషయాలు ముందు చూద్దాం. వీడియో చివరి వరకు చూసి ఒకవేళ నేను చెప్పే తప్పు అయితే అన్నా నువ్వు చెప్పే తప్పు అని కింద కామెంట్ చేయండి. ఓహో, అంటే నువ్వు చెప్పే తప్పు అయితే నువ్వు చెప్పే తప్పని కూడా చెప్పచ్చా? అంటే మనుషులకు నువ్వు స్వేచ్ఛ కూడా ఇస్తావా? అంటే ఈ ఛానల్ మనిషికి స్వేచ్ఛ ఇస్తుంది, వాళ్ళ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పడానికి స్వేచ్ఛ ఇస్తుంది. నేను చెప్పే రైట్ అయితే అన్నా నువ్వు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అని చెప్పి కింద కామెంట్ చేయండి. ఓకే, మనం పాయింట్ లోకి వస్తే ఎలక్ట్రిక్ ఆటో కొనాలా వద్దా? అసలు ఆటో కొనాలి అనుకున్నప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏ 20,000 ఏ 30,000 తీసుకుందా దానికి డౌన్ పేమెంట్ గైతే ఆటో. అంటే ఎలక్ట్రిక్ ఆటో విషయంలో మీరందరూ కూడా తెలుసు, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి వాళ్ళైతే ఈ ఛానల్లో ఇప్పుడు నేను తోలేటువంటి ఆటో నిజానికి దానికి నేను 30,000 డౌన్ పేమెంట్ కట్టాను. నిజానికి ఆ ఫైనాన్స్ వాళ్ళు నాకేం చెప్పారు, బాబు నువ్వు 27,000 కడితే చాలు అని మొదట చెప్పి ఆఖరి సెకండ్లో 30,000 కట్టకపోతే ఆటో ఇవ్వము అన్నారు. ఈ విషయాలన్నీ వీడియోస్ చేసి పెట్టారు, ఇదే ఛానల్లో ఉన్నాయి. నాకు తెలిసి మీలో చాలామంది చూసుంటారు. అంటే ఒక సామాన్యమైన వ్యక్తి, నేను బతకడానికి నాకు వేరే ఏ దిక్కు లేదు, నేను ఆటో తోలి బతుకుంటాను అని చెప్పి ఎవడన్నా అనుకున్నాడు అనుకో, వాడికి బాగా డబ్బు ఉంది, వాడికి అంత కెపాసిటీ ఉంది. కెపాసిటీ ఉండేవాడు వాడు 1,00,000 రూపాయలు పెట్టి ఆటో కొనుక్కుంటాడు, లేకుంటే ఒకేసారి 5 లక్షలు పెట్టి ఒకేసారి నెట్ అమౌంట్ కట్టి ఆటో కొనేటువంటి స్థాయి ఉంటుంది. అలాంటి వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు కదా. అలాంటి స్థాయి మీకుంటే మీరు కొనుక్కోండి, నేనేమైనా కాదంటానా. కానీ అలాంటి స్థాయి లేకుండా ఏ 20,000కు 30,000కు బాధపడేటువంటి వాళ్ళు నాలాగా 27,000 చేతుల్లో పెట్టుకొని 30,000 ఉంటే ఆటో డీజిల్ ఆటో కొనుక్కోవచ్చు అది ఎదురు చూసేటువంటి వాళ్ళు, ఆ 3,000 ఎగేసుకోవడానికి తలప్రాణం తోక్కొచ్చింది అని బాధపడేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం నేను చెప్పాను, ఒరే బాబు మీరు డౌన్ పేమెంట్ పెద్ద మొత్తంలో కట్టేటువంటి పరిస్థితిలో లేదు అంటే మీకు ఎలక్ట్రిక్ ఆటో వద్దు అని తీసుకోవచ్చు. దాంతో మనం యాగతాంటాం. సిఎన్జి ఆటో కొనుక్కోవాలంటే అంత డబ్బు పెట్టడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనం ఎలక్ట్రిక్ ఆటో కొనాలి అంటే సుమారు 80,000 నుంచి 1,00,000 వరకు డౌన్ పేమెంట్ కట్టాలి. ఇప్పుడు మన దగ్గర అంత డబ్బులు ఉన్నాయా? విన్నారు కదా, అంటే 80,000 కట్టాలి. ఇప్పుడు అంత డబ్బులు లేని వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటో వద్దు అని చెప్పారు. ఒకవేళ 80,000 డౌన్ పేమెంట్ కట్టేటువంటి పరిస్థితి మాకుంది అంటే, మాకు సిబిల్ బాగుంది, మేము 50,000 డౌన్ పేమెంట్ కట్టుకుందాము అంటే, పెద్ద పెద్ద సిటీస్లో 25,000 డౌన్ పేమెంట్ కడితే కూడా ఎలక్ట్రిక్ ఆటో ఇస్తున్నారంట. వాళ్ళ గురించి నాకు వద్దు. నాలాగా సామాన్యంగా ఉండేటువంటి వాళ్ళు, నాలాగా రూపాయికి 10 రూపాయకి పాలు మారేటువంటి వాళ్ళు, నాలాగా చిన్న చిన్న సిటీస్లో ఉండేటువంటి వాళ్ళు, చిన్న చిన్న విలేజెస్లో ఉండేవాళ్ళు, నాలాంటి సామాన్యుల కోసం నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ నాలాంటి సామాన్యుల కోసం స్టార్ట్ చేశాను. మేము తోపులు తురుములు ప్రపంచాన్ని ఏలేస్తాము అనేటువంటి వాళ్ళ కోసం నేను చెప్పలే, నాలాంటి సామాన్యుల కోసం.
అంటే ఎలక్ట్రిక్ ఆటో డౌన్ పేమెంట్ 80,000 ఉంది. 80,000 ఉంటే ఉండేవాడు కట్టుకుంటాడు. కానీ మనలాంటి వాళ్ళకి లేదు కదా, మనం 30,000కి ఏడుస్తాను. అట్లాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి మనకు ఎలక్ట్రిక్ ఆటో ఎందుకు అన్నా లేవు కదా. ఒకవేళ మాకు అంత డబ్బులు పెట్టేటువంటి కెపాసిటీ ఉంది అని అనుకుంటే హ్యాపీగా వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోవచ్చు. ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోవద్దని నేను ఎక్కడ చెప్పాను చెప్పండి? నేను ఎక్కడ చెప్పాను? ఇప్పుడే నా వీడియో ప్లే చేసి మరి వినిపిస్తాను కదా. అంత డబ్బు పెట్టేటువంటి కెపాసిటీ ఉంటే వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోవచ్చు అనగా నేను చెప్తాను. అలా కెపాసిటీ లేని వాడికి మాత్రమే బాబు మీకు అంత కెపాసిటీ లేకపోతే మీకు వద్దు అన్న. మీకు కెపాసిటీ ఉంటే కొనుక్కోండి, ఎవడొద్దన్నాడు? ఇప్పుడు ఒకవేళ సిబిల్ బాగుంటే అంటే సుమారు గుర్తుందో లేదో నా ఫ్రెండ్ ఆటో కొన్నాడు. ఆయన కూడా 80,000 డౌన్ పేమెంట్ కట్టాడు. బజాజ్ గూగో ఆటో కొట్టానని చెప్పి ఊరికి పోతాను వస్తాను ఈ విషయాలంతా మీకు తెలుసు. ఆడ 20 కిలోమీటర్లు మొత్తం ఒక ఊరు ఒక రోజు నేను ఇప్పుడు విన్నారు కదా. నేనేం చెప్తాను, ఎక్కువ జర్నీలు చేసేటువంటి వాళ్ళకు ఎలక్ట్రిక్ ఆటో పనికిరాదు, హ్యాపీగా డీజిల్ ఆటో తీసుకోవచ్చు అని చెప్పి. ఇప్పుడు మీరు సిటీస్లో ఉండొచ్చు, లేకుండా తిరుపతి లాంటి సిటీస్లో మీరు ఉండొచ్చు, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఏదో కర్ణాటక కదబ్బా, ఏదో సిటీ. సరే, మీరేదో పెద్ద పెద్ద సిటీస్లో ఉండొచ్చు, మీకంత లాంగ్ డిస్టెన్స్ పోకపోవచ్చు. నేను పల్లెటూరులో ఉండేటువంటి వాడిని. దేనికోసమైనా సరే అర్జెంటుగా వెళ్ళాలి. అలా పల్లెటూరులో ఉండేవాళ్ళు రకరకాల ఇష్యూలు ఉంటాయి. ఆ ఇష్యూలు ఉండేటప్పుడు వాటితో ఏగేంత ఓపిక శక్తి లేనప్పుడు, ఎక్కువగా జర్నీలు చేసేటప్పుడు మీరు సిటీస్లో ఉండి రోడ్డును తీసుకుని ఆటోని తీసుకొని రోడ్డుపై అయిపోతారు. రోడ్డు పై నుంచి ఇంటికి వచ్చేస్తారు అంతే. కానీ మాలాగా పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు, మాకు ఆటో అన్నది అన్నిటికీ, ప్రతి దానికి గడ్డి కోసుకొని రావాలన్నా ఆటో కావాలా, ప్రతి దానికి ఆటో కావాలా. అలాంటి పరిస్థితిలో ఉండేటువంటి మాకు, పల్లెటూరులో బతికేటువంటి మాకు ఆటోనే మేము వెళ్ళడానికి, రావడానికి, బ్రతకడానికి, మా వ్యవసాయ కార్యక్రమాలకు అన్నిటికీ ఆటోనే అని అనుకున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటో వద్దు, డీజిల్ ఆటో తీసుకోండి అని చెప్పి మాలాంటి వాళ్ళకి చెప్తాగా. మీలాంటి గొప్ప స్థాయి వాళ్ళకి నేను చెప్పలేదే. తినాల్సిన పరిస్థితి ఉంటే అప్పుడు నేను ఏం చేయాలి? 30 కిలోమీటర్లు కదా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఎలక్ట్రిక్ ఆటో ఎందుకు పనికిరాదు? జర్నీలు చేసేటువంటి వాళ్ళకు ఎలక్ట్రిక్ ఆటో పనికిరాదు అని చెప్పా. ఒకవేళ మీరు జర్నీలు చేయకపోతే ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోవచ్చు అనే కదా దాని అర్థం. చెప్పండి, జర్నీలు చేయకపోతే ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోవచ్చు అనే కదా దాని అర్థం. మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మేము జర్నీ చేస్తాం, అట్లాంటి దానికోసం ఆటో వద్దంటాడు, డీజిల్ ఖర్చుతో ఈఎంఐ కట్టేయచ్చు అని మీకు హ్యాపీగా పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే మీరు కొనుక్కోండి. నేను వద్దన్నానా? మీ ఆటో మీ ఇష్టం, మీ ఆటో మీ ఇష్టం, మీరు కొనుక్కోండి. నేనేమైనా వద్దన్నానా? కానీ ఎవరైతే ఇట్లా ఊర్లు తిరిగే పని చేస్తా అంటారో, ఎవరెవరైతే వాళ్ళ పరిస్థితిని బట్టి జర్నీలు చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళకు ఉపయోగపడదు అన్న. మేము అట్లాంటి పనులు చేయము అనుకుంటే హ్యాపీగా కొనుక్కోండి. అయ్యా, ఎవడొద్దన్నాడు? చెప్పండి, ఎవడొద్దన్నాడు? ఆడిన తర్వాత ఎవరైతే బయట పోయి నైట్ ఉండేసి రేపు వస్తారో అలాంటి వాళ్ళకి ఎలక్ట్రిక్ ఆటో ఎందుకు పనికిరాదు. బయట పోయి నైట్ ఉండేసి మరుసటి రోజు వచ్చేటువంటి వాళ్ళకు ఎలక్ట్రిక్ ఆటో పనికిరాదు అని చెప్పిన. మేము ఏ ఊరికి పోము, మేము మా కొంపలో మేము పడి ఉంటాము, రోడ్డుపైకి నిద్రలేస్తాము, రోడ్డుపైకి పోతాము, రోడ్డుపై నుంచి ఇంటికి వస్తాము. మాకు వేరే వెహికల్ ఉంది, మాకు బైక్ ఉంది, మాకు కారు ఉంది, మేము మా పనులతో మేము జర్నీ చేస్తాము. మేమేమో ఆటో పైన ఆధారపడి బతకలేదు, మాకు ఆటోనే దిక్కు కాదు, మాకు వేరే ఆప్షన్ ఉంది అని అనుకుంటారా? హ్యాపీగా అట్లా పొండి. నేనేమన్నా వద్దంటానా? అలా ఆప్షన్ లేకుండా దానిపైన ఆధారపడి బతికేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడికి ఎలక్ట్రిక్ ఆటో పనికిరాదు అంటున్నా. ఎవరైనా లోకల్లో ఉండి నేను ఆటో తోలుతాను, పోతాను, వస్తాను, ఆటో ఇంటికి పెట్టేస్తాను, నేను బయట వెళ్ళడానికి నాకు ఇంకొక ఆప్షన్ ఉంది అనుకునేటువంటి వాళ్ళు మాత్రమే ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోవచ్చు. ఏమి ఎలక్ట్రిక్ ఆటో వద్దు అని చెప్తున్నారు కదా. ఇప్పటికి 2 సార్లు చెప్పారు, 2-3 సార్లు సందర్భాన్ని స్ట్రైట్గా 2 సార్లు చెప్పారు. సరేనా? మాకు తిరగడానికి వేరే ఆప్షన్ ఉంది,
జస్ట్ మేము ఆటోని మా డ్యూటీ పరంగా చేసుకుంటామని చెప్తా అంటే అట్లాంటి వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోండి అనే నేను చెప్పాను. కానీ నేనేదో తప్పుడు ప్రచారం చేస్తున్నాను అని చెప్పిందానా ఒకరు మాట్లాడటం, కింద చెడతల కొడుతూ భజన చేయడం, మళ్ళా అక్కడ ఒక కామెంట్ నాకు గడ్డి పెట్టాడంట, గుడ్డి ఎదవ. ఇప్పుడు ఛార్జింగ్ పాయింట్ మనం ఇంటికి వస్తాము, ఇంట్లో ఛార్జింగ్ పాయింట్ తనిగా ఒకటి ఫిక్స్ చేసుకుంటాం, దాని నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే అక్కడ పాయింట్ ఉండదు కదా, ఉండాలా. ఇప్పుడు మనం వెళ్ళేటువంటి ఇక్కడ ఏమంటున్నాను, ఛార్జింగ్ పాయింట్ అన్నది కూడా మనకు ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూడటం లేదా మొబైల్స్, మేమిచ్చేటువంటి మా ఛార్జర్లు తప్ప వేరే ఛార్జర్లు పెట్టి మొబైల్కు బ్యాటరీ పోయింది పేలిపోయింది అంటే మేము ఎలాంటి గ్యారంటీలు వారంటీలు ఇవ్వమని చెప్పి బ్యాటరీ విషయంలో మనం వింటా అంటాం కదా. అదే విధంగా ఇప్పుడు సేమ్ ఇష్యూ ఆటోలు కూడా వస్తే అప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్పా. సరే అలాంటివి వస్తే మేము ఎదుర్కొంటాము, మాకు అంత కెపాసిటీ ఉంది అంటే హ్యాపీగా మీరు కొనుక్కోండి, నేను వద్దన్నానా. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆ తర్వాత ఏదైనా నష్టం ఖచ్చితంగా వేసి, ఒకవేళ మనకు ఈ ఛార్జింగ్ పాయింట్ ఎలక్ట్రిక్ ఆటోకి సంబంధించిన వాళ్ళ నుంచి మన ఇంట్లో బిగించేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఎర్త్ ఫిట్ చేసిన తర్వాత ఏదో ఒక పని కర్మగాలి మనకి ఆరోగ్యం సరిగా లేకుండా వచ్చింది. ఆ ఊళ్ళో నేను హాస్పిటల్కి పోయించాను, లేకుండా నేను మా ఊరికి వెళ్ళాను, మా ఇంటికాడ నుంచి చిత్తూరుకి హాస్పిటల్కి పోయించాను నేను, అదొక 20 కిలోమీటర్లు. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 20 కిలోమీటర్లు ఎక్కువగా పోయించాను కదా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఎక్కడ ఛార్జింగ్. ఇప్పుడు మీరు వింటున్నారు కదా ఛార్జింగ్ పాయింట్ గురించి చెప్పా. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, తిరుపతిలో ఉన్నా. తిరుపతిలో ఉండేటప్పుడు నా జర్నీలు, నా పల్లెటూరు పరిస్థితి, ఇక్కడ నేను ఆటోని ఏ విధంగా వాడతాను అని నేను చెప్పా. ఇప్పుడు నాలాంటి పరిస్థితిలో ఉండే వాళ్ళకు ఆటో అవసరం లేదు, ఎలక్ట్రిక్ ఆటో అవసరం లేదని చెప్పి, కానీ మేము పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నాము, ఇంట్లో ఉంచి ఆటో తీసుకొని రోడ్డు పైకి పోతాము అంటే మీరు కొనుక్కోండి. నేనేదో ఎలక్ట్రిక్ ఆటో గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు మళ్ళీ దానికి కౌంటర్ వీడియోస్ ఎక్కిపోతుందని చెప్పి భయపడతా రావాలా. ఇలాంటి వాళ్ళకు కూడా ఎలక్ట్రిక్ ఆటో పనికిరాదు. నా ఫ్రెండ్ ఒకరు నాకు ఆటో ఇచ్చారని చెప్పి, ఎందుకంటే రెగ్యులర్ టైం నాకు ఆటో ఇచ్చాడు, ప్లాన్ చేసా. మళ్ళీ సడన్ గా 2 సార్లు కరెంట్ పోయి వచ్చింది, తీసుకొని వచ్చి నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఛార్జింగ్ పెట్టా. ఒకసారి కరెంట్ పోయి వచ్చేసింది, ఆటో ఛార్జింగ్ పెట్టున్నా. తర్వాత 2వ సారి కరెంట్ పోయి వచ్చింది, మళ్ళీ పోయి ఆఫ్ చేసా, మళ్ళీ కరెంట్ వచ్చిందని మళ్ళీ ఆన్ చేసా. మళ్ళీ సడన్ గా 2 సార్లు కరెంట్ పోయి వచ్చింది, ఛార్జింగ్ ఎక్కలేదు. నేను తిరుపతిలో ఉండేటువంటి బజాజ్ షోరూమ్కి వెళ్ళా, అయ్యా పరిస్థితి ఏంటి అని చెప్పి. ఇప్పుడు మనకు ఛార్జింగ్ ఇప్పుడు ఇన్సేపు మీరు వింటున్నారు కదా, సడన్గా కొన్ని ఇష్యూస్ వస్తే అవి ఎలాంటి ఇష్యూలు చెప్పండి, ఎలాంటి ఇష్యూలు. ఇక్కడ నేను ఏమంటున్నాను, నేను ఆటో తీసుకొని నా ఫ్రెండ్ ఆటో తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ ఇంట్లో ఛార్జింగ్ పెట్టా, 4 సార్లు కరెంట్ పోయి వచ్చింది, ఛార్జింగ్ ఎక్కేయడం కాలిపోయిందని చెప్పి. ఇప్పుడు ఈ సంఘటన జరిగిందబ్బా, బ్యాటరీకి వారంటీ అని ఇప్పటి వరకు మీరు వింటున్నారు, బ్యాటరీకి వారంటీ అని ఇప్పటి వరకు మీరు వింటున్నారు. సరే, ఇప్పుడు బండికి కూడా ఇచ్చారు అని మనం అనుకుందాం. బండి కొని ఇప్పటికి సంవత్సరమే అయింది. ఇప్పుడు 5 ఏళ్ళు దానికి ఫైనాన్స్ కట్టాలి, 5 ఏళ్ళు దాంట్లో యాగాలి. ఇప్పుడు ఛార్జింగ్ పెడతా అంటే ఆ ఛార్జింగ్ తీసుకొని బ్యాటరీకి ఇచ్చారో కాలిపోయింది. సరే, లక్కీగా ఇప్పుడు వీళ్ళు మార్చిచ్చేశారు. నాలాంటి దురదృష్టవంతులు ఉంటారు. మీరు నన్ను రెగ్యులర్గా ఇప్పటి వరకు ఫాలో అయ్యేటువంటి వాళ్ళైతే నా గురించి మీకు ఎన్నో విషయాలు చెప్పారు. ఆ అన్ని విషయాల్లో ఒకసారి ఒక షాపుకి వెళ్ళా, ఒక వస్తువును ఇట్లా ఏలు పెట్టి ఇట్లా చూపించారు, ఒక వస్తువుని ఇట్లా ఏలు పెట్టి చూపించారు. ఇలా చూపించి అన్నా ఇది ఎంత అన్నా అని చెప్పి వేలు తీశానంతే, పెద్ద అద్దం కింద వచ్చి పడిపోయింది. ఇలా కొంతమంది దురదృష్టవంతులు ఉంటారు కదా. సరే, లక్కీగా ఈరోజు నా ఫ్రెండ్ ఆటోకి కంపెనీ వాళ్ళు ఫ్రీగా చేయించేశారు. సంవత్సరం అయింది. రేపు సంవత్సరంలో ఏదైనా సమస్య వస్తే అప్పుడు నాలాంటి పరిస్థితిలో ఉండేవాడు ఏం చేసుకోవాలి? సరే, ఇంకొక సంవత్సరంలో మళ్ళీ సేమ్ సమస్య వచ్చింది, నాలాంటి వాడు ఏం చేసుకోవాలి? 35,000
ఇంటి నుంచి అంటే ఛార్జింగ్ పెట్టేటువంటి దీని నుంచి ఛార్జింగ్ తీసుకొని బ్యాటరీకి ఇచ్చేదాన్ని. 35,000 పెట్టేటువంటి పరిస్థితులు నేను లేదు కదా. ఇప్పుడు అందరి పరిస్థితులు ఒకలా ఉండవు. ఒక డ్రైవర్ ఆటో ఫీల్డ్లో ఉన్నాడు అంటే వేలు సంపాదించేస్తాడు, కోట్లు సంపాదించేస్తాడు అని కాదు. నాకు తెలిసిన వాళ్ళు 2 అంతస్తుల బిల్డింగ్లు, 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. నెలకు 50,000 నుంచి 70,000-80,000 వరకు సంపాదించేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నేనున్నానయ్యా, రోజుకు 500 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తే చాలు అనుకుంటా. నాకు తాగుడు అలవాట్లేదు, తిరుగుడు అలవాట్లేదు, ఎట్లాంటి వ్యభిచార అలవాట్లు లేవు. ఫోన్కు రీఛార్జ్ చేసుకుంటాను, ఆటి తర్వాత టీలు కాఫీలు తాగుతా. నాకు ఎట్లాంటి అలవాట్లు లేవు. కానీ నా దరిద్రం ఇలా ఉంది. ఇలా నాలాంటి వాళ్ళను నేను కొన్ని వందల మంది, వేల మందిని చూశాను. ఇప్పుడు ఎవడో ఒక బోడిగాడు వస్తాడు, నేనేదో 70,000-80,000 సంపాదిస్తాను అని చెప్పి అంటాడు. ఇప్పుడు నా చుట్టూ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు 70,000-80,000 సంపాదించే వాళ్ళు, అట్లీస్ట్గా 50,000 సంపాదించేటువంటి వాళ్ళు. ఇప్పుడు మొన్న మా తమ్ముడు ఆటో కొన్నాడు, మీకు తెలుసు కదా, వాడు కూడా 40,000 నుంచి 50,000 సంపాదిస్తున్నాడు. కానీ నేనా నెలకు ఒక 20,000-25,000 సంపాదించడానికి తల ప్రాణం తోక్కొస్తాను. అందరి లైఫ్లు ఒకలా ఉండవు. కాబట్టి సడన్గా ఏదన్నా ఒక ఖర్చు వచ్చినప్పుడు 99% ఖర్చు రాదబ్బా. మీరందరూ అదృష్టవంతులు, మీరందరికీ ఎలాంటి ఖర్చు రాదు, మీరు సేఫ్. వాళ్ళలో ఒక్కడు ఉంటాడు, ఆ ఒక్కడికి సడన్గా ఒక ఖర్చు వచ్చింది, ఇప్పుడు దానికి 35,000 పెట్టుకోవాలి అనేటువంటి సమస్య వచ్చింది. సరే గ్యారంటీ అయిపోయింది, మేము ఒక్కసారి అయితే మీకు మార్చిస్తాము, రెండోసారి మూడోసారి పోతా అంటే మేము మార్చి ఇవ్వము, మీరు డబ్బులు పెట్టిన వస్తువులు మార్చుకోవాలని చెప్పి బజాజ్ కంపెనీ వాళ్ళు చెప్పారు అని మనం అనుకుందాం. ఇప్పుడు ఆ 35,000 అప్పటికప్పుడు పెట్టేటువంటి కెపాసిటీ ఎక్కడుంది? ఇప్పుడు మా ఫ్రెండ్ బండి నేను పెట్టిన తర్వాత, బజాజ్ షోరూంలో పెట్టిన తర్వాత ఛార్జింగ్ పాయింట్ నుంచి తీసుకొని బ్యాటరీకి ఛార్జింగ్ ఇచ్చేటువంటి ఆ కాయిల్ పోయిందని చెప్పాను కదా, అది వాళ్ళు పార్ట్లు లేవు, వాళ్ళు రీప్లేస్ చేయడానికి ఆల్మోస్ట్ 1 మంత్ పట్టింది. సరే ఈఎంఐలో తీసుకుంటాడు. ఆ ఈఎంఐలో తీసుకునేటువంటి వాడు ఆ 1 మంత్ ఏం చేయాలా? అడుక్కు తినాలా? ఆ 1 మంత్ తర్వాత మళ్ళీ సేమ్ ఈఎంఐ కట్టేటువంటి టైం అయితే వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలా? ఇలా అనేక కోణాలు ఆలోచించి అందరికీ సెట్ కాదు అంటున్నా. కొనుక్కోవద్దండి అని నేను అనడంలా. ఫస్ట్ బుర్రా బుద్ధి పెట్టుకొని ఆలోచించండి. కొనుక్కోవద్దండి అని నేను చెప్పలా. అంతెందుకబ్బా, ఒకవేళ నాకు ఏదైనా అవకాశం వస్తే, నా సిచ్యువేషన్ బాగుంటే నేను కూడా ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కుంటా. కానీ నాకు నమ్మకం కుదరాలి. నా బ్రెయిన్లో రకరకాల అనుమానాలు ఉన్నాయి కదా, ఆ అనుమానాలన్నిటికీ సరైన ఆన్సర్ దొరికి నాకు నమ్మకం కుదిరితే ఓకే. ఇప్పుడు నేను పల్లెటూరులో ఉన్నాను, లేకపోతే తిరుపతి లాంటి చిన్న సిటీస్లో ఉన్నాను. ఇక్కడ డీజిల్ అలోడ్, సిఎన్జి అలోడ్, కాబట్టి నాకు ఇబ్బంది లేదు. ఇక్కడ నాకు ఇష్టం వచ్చేట్టు నేను మాట్లాడుకుంటా. మనం ఒక పెద్ద సిటీకి వెళ్ళిపోయినాం అనుకో, అక్కడ డీజిల్ నాట్ అలోడ్, సిఎన్జి తర్వాత ఎలక్ట్రిక్ మాత్రమే అలోడ్ అన్నారు. అప్పుడు ఏం చేయాలా? అక్కడ పరిస్థితిని బట్టి అక్కడ ఉండేటువంటి వాహనాన్ని నేను తోలుకోవాలి. సరేనా? పొల్యూషన్ కంట్రోల్ అని చెప్పి పెద్ద పెద్ద సిటీస్లో డీజిల్ పెట్రోల్ తీసేశారు, సిఎన్జి ఎలక్ట్రిక్ ఆటో తీసుకోండి అంటే అప్పుడు అది తీసుకోవాలా. ఇక్కడ నేను నా పరిస్థితిని బట్టి నా లాంటి పరిస్థితిలో ఉండే వాళ్ళ కోసం చెప్తాడా. నువ్వు తోపు ఉత్తురుమైతే నీకెవడరా చెప్పాడు? చెప్పు, నీకెవడు చెప్పాడు? ఆటోకి ఛార్జింగ్ పెట్టి దాని కాస్ట్ 35,000. ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద ఖర్చు వస్తే అంత 35,000 పెట్టే కెపాసిటీ ఎవరికి ఉంది? మా లాంటి సామాన్యులకు లేదు కాబట్టి వద్దు అని చెప్పారు. అలా సడన్ గొడవపడ్డాడు, కర్మగాలి ఆ రోజే గొడవపడ్డం. ఆ రోజే సుమారు 5,000 కోసం ఎక్కడికి వెళ్ళాలి? 100 కిలోమీటర్లు. రియాలిటీలో ఎక్కడుంది? అప్పుడు బ్యాటరీ నా ఫ్రెండ్ తలకోనకు వెళ్ళాడు, ఇంట్లో వచ్చి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొచ్చాడంట. తలకోనకు వెళ్ళాడు 60 కిలోమీటర్లు, రావడానికి 60 కిలోమీటర్లు. ఇప్పుడు మన వీడియో కింద చాలామంది కూడా కామెంట్లు పెట్టారు. చాలామంది ఆ కామెంట్లలో ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో నేనేం చెప్తున్నాను, నా ఫ్రెండ్ తలకోనకు వెళ్ళడానికి 60 కిలోమీటర్లు, రావడానికి 60 కిలోమీటర్లు, తిరుపతి కన్నా మనం చేరతామా లేదా అని చెప్పి 120 కిలోమీటర్ డిస్టెన్స్ గురించి ఇబ్బంది పడ్డాడు, బాధపడ్డాడు అని చెప్పాను కదా. జనరల్గా సరే, ఈ ఇన్ని విషయాలు నేను చెప్పిన విషయాలు చూసి ఒక కామెంట్ పెట్టాడు, అన్నా నేను ఆటో కొనుక్కున్నా, నాకు ఏదో జరిగిపోతుంది అనుకున్నా, ప్రతిసారి కామెంట్లు ఉన్నాయి చూడండి, సరేనా? ఎలక్ట్రిక్ ఆటో కొనాల వద్ద ఈ విషయాలు ఎవరు చెప్పరని చెప్పిందనా? నేను చేశాను కదా, దాంట్లో ఉన్నాయి.
ఎలక్ట్రిక్ ఆటో కొనాల వద్దా ఇంత వివరంగా ఎవరో చెప్పరు అని చెప్పి నేను చేసిన వీడియో కింద కామెంట్లు ఉన్నాయి కదా, ఒక్కసారి మీరు చూడండి. దాని కింద ఒక అన్న చెప్పాడు, అన్న ఎలక్ట్రిక్ ఆటోతో నేను పడ్డ బాధలన్నా మామూలుగా కాదన్నా, ఇది పోయింది, అది పోయింది, ఇంకొకటి పోయింది, ఛార్జింగ్ వైరింగ్ కేబుల్ ఎలుకలు ఉరికేశాయి, అప్పటికప్పుడు దానికి పెట్టేందుకు డబ్బులు లేవు, ప్రతిసారి వస్తువు ఆ పార్ట్ మార్చుకోవడానికి షోరూమ్కి వెళ్తాను, ప్రతిసారి అక్కడ పార్ట్లు రావడానికి లేట్ అవుతుంది, చాలా ఇబ్బంది పడ్డానన్నా అని చెప్పి కామెంట్ పెట్టారు కదా. చూడండి, ఇప్పుడు కొన్ని సంఘటనలో నేను చెప్పేది మీకు తప్పు అనిపిస్తుంది, ఏం పర్లేదు, తప్పు అనిపిస్తే వచ్చే నష్టం ఏం లేదు. బట్ కింద కొంతమంది అనుభవాలు చెప్తారు కదా, అవి కూడా చూడండి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ కొంతమంది కామెంట్ పెట్టారు, అన్న నేను ఎలక్ట్రిక్ ఆటో తీసుకొని 18 నెలలు అవుతుంది, నేను తీసుకొని 3 ఏళ్ళు అవుతుంది, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఇలాంటి వాళ్ళు కామెంట్ పెట్టారు, సంతోషం. బట్ ఇక్కడ నేనేమంటున్నాను, కీడెంచి మేలెంచండి అంటున్నా. ఇప్పుడు అంత డబ్బులే మన దగ్గర ఉంటే మనం ఆటో ఫీల్డ్కి ఎందుకు వస్తాం మీరు చెప్పండి. ఆటో వాడికి ఎక్కడన్నా గౌరవం ఉందా? నాకు తెలుసులేదు. ఆటో వాడు, ఆటో నా కొడుకు అని చెప్పి మనకంటూ ఒక ముద్ర పడిపోయింది. నా దృష్టిలో ఒక వ్యభిచారికి ఆటో వాడికి డిఫరెన్స్ లేదు. బట్ ఆటో వాడి ఎక్కడో ఒక చోట కొంచెం గౌరవం ఉంటుంది, వ్యభిచారి కన్నా కొంచెం ఎక్కువ గౌరవం ఉంటుంది. నేను ఆటో ఫీల్డ్లో గడిచిన 13 ఏళ్ళుగా నేను ఇదే ఫీల్ అవుతున్నా. ఒక వ్యభిచారికి ఒక ఆటో డ్రైవర్కి నేను తేడా చూడలేదు, నిజంగా తేడా చూడలేదు. ఆటో వాడు ఎంత చులకన. ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టేటువంటి కెపాసిటీ ఉంటే వాడు కారు తీసుకుంటాడు, కానీ ఆటో ఫీల్డ్లో ఉన్నాడు అంటే వాడి కష్టంగా ఉంది, వాడి పరిస్థితి కష్టంగా ఉంది, రూపాయికి 10 రూపాయికి అడ్జస్ట్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆ పరిస్థితిలో ఉండేటువంటి ఆటో తీసుకుంటారు, చూసినావా? అలాంటి నాలాంటి సామాన్యుల కోసం చెప్తున్నా. అందరికి 100 మందికి బాగుంది కదా, 99 మందికి బాగుంది, ఎలక్ట్రిక్ ఆటో హ్యాపీగా ఉంది. ఆ ఇబ్బందుల్లో ఎవడైతే ఒకడు దురదృష్టవంతుడు ఉన్నాడో ఆ ఒక్కడిని ఉద్దేశించి మాట్లాడుతున్నా. కనీసం నా అభిప్రాయాలు, ఒరే ఇలాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళకు వద్దు, అలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు తీసుకోండి అని కనీసం నా అభిప్రాయం చెప్పుకునేటువంటి హక్కు కూడా లేదా? అరే మనం ఆటో డ్రైవర్లు అయ్యా, ఒక సెకండ్ ఆలోచిస్తే సరిపోతుంది, మంచి ఏంటి చెడ్డ ఏంటి అని. 60 కిలోమీటర్లు రాత కొంతమంది చెప్తున్నారు, నేను తీసుకొని 1.5 సంవత్సరం అయింది, నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి. ఇబ్బంది లేనివాడు హ్యాపీగా తోలుకోవచ్చు, అందరికీ అలాగే ఉంటుందని గ్యారంటీ లేదు. చెప్తాను కదా, నేను 1.5 సంవత్సరం అయింది, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని ఎవరని చెప్తా అంటే అలాంటి వాళ్ళని తీసుకోమనే కదా నేను చెప్పాను. నేను వద్దని చెప్పలేదు కదా. ఎలక్ట్రిక్ ఆటో పైన నేను తప్పుడు ప్రచారం చేయలేదు కదా. ఇప్పుడు మనకు ఖచ్చితంగా తెలియాలి కదా, మనకు తెలుసుకునేంత ఓపిక ఉంటుందా? మీకు అది జరిగింది, ఇది జరిగింది కూడా రోడ్డు పైన ఛార్జింగ్ పెట్టేటువంటి స్టేషన్స్ ఉంటాయి కదా, మన డీజిల్ కి పెట్రోల్ కి ఏ విధంగా అయితే స్టేషన్స్ ఉంటాయో ఆ విధంగా రోడ్డు పైన ఛార్జింగ్ పెట్టే స్టేషన్స్ ఉంటాయి. మేము ఇంట్లో పెట్టుకోమన్నాము, ఇంట్లో పెట్టుకున్నా మేము మీకు వారంటీ ఇస్తాము, నువ్వు బయట పెట్టుకున్నావు, ఎర్త లేని ఇంట్లో పెట్టుకున్నావు అని చెప్పిందనా, మనకు బ్యాటరీకి వారంటీ ఇవ్వకపోతే ఆ రోజుకి ఏం చేయాలి? అర్థమైందా? ఇప్పుడు మన ఫోన్ 25,000 30,000 పెట్టి కొంటాం, 1 ఇయర్ వారంటీ ఇస్తారు, రకరకాల కారణాలతో వారంటీ ఇస్తారు. ప్రతి ఫోన్ వాటర్ ప్రూఫ్ అంటారు, కానీ నిజానికి వాడు చెప్తాడు, కానీ వాటర్లో పడిందని పోతే వారంటీ ఇవ్వడు. ఈ విధంగా అనేక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. ఆ అనేక క్యాలిక్యులేషన్స్లో కంపెనీ ఏమంటుంది, లేకుండా ఈ ఫోన్ గలవాడు ఏమంటాడు, నేను ఈ ఫోన్కు 100 వాట్స్ ఛార్జర్ ఇచ్చాడు, ఈ ఫోన్కు, ఇది ఐక్యూ ఫోన్, దీనికి ఇచ్చారు. ఇప్పుడు నా ఫోన్కి వచ్చిందన్న 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. ఇప్పుడు సడన్గా 25 వాట్స్ అన్నది చాలా తక్కువ, 100 వాట్స్ అన్నది చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ ఫోన్ ఛార్జర్తో నేను నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను, కర్మకాలి ఏదన్నా అయింది, నేను ఫోన్ తీసి సంవత్సరం కాలేదు, 1 ఇయర్ వారంటీ ఇచ్చారు కదా అని చెప్పి నేను వెళ్తే అప్పుడు వాడు అడుగుతాడు ఎక్కడ ఛార్జింగ్ పెట్టారు ఏంటి అని చెప్పి. నా ఫోన్ నుంచే ఛార్జింగ్ పెట్టాను, లేకుంటే మా ఇంట్లో మీరు ఇచ్చిన ఛార్జర్ నుంచే ఛార్జింగ్ పెట్టాను అంటే అప్పుడు ఏం చేయాలా, ఆ వస్తువును కూడా తీసుకుని చూపించాలా ఏం జరిగింది అని చెప్పి. కానీ ఏం జరుగుతుంది, నా ఫ్రెండ్ ఛార్జర్ నుంచి నేను బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాను కాబట్టి నా ఫోన్ ఇప్పుడు కాలిపోయింది. ఇదే విధంగా బ్యాటరీల విషయంలో చాలామంది మనకు బయట పెట్రోల్ బంకులు డీజిల్ బంకులు ఉన్నాయి కదా, ఈ విధంగా ఆటోలో ఛార్జింగ్ పెట్టేటువంటి పాయింట్స్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్స్. లేకపోతే వాటిని కూడా మనం అట్లా పెట్రోల్ బంకులు డీజిల్ బంకులాగా అనుకోవచ్చు. కార్లు, బస్సులు, లారీలు అన్నీ ఛార్జింగ్ పెట్టుకుంటా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా సరే రేపు ఇష్యూ వస్తే దాన్ని చేసుకునేటువంటి కెపాసిటీ ఉండేవాడు హ్యాపీగా చేసుకుంటాడు. బట్ ఏదో ఒక ఇష్యూ వల్ల
మీరు మేము ఇచ్చిన ఛార్జర్లో మీరు ఛార్జింగ్ పెట్టలేదు కాబట్టి మేము మీకు 6 సంవత్సరాల వారంటీ ఇచ్చాము. వారంటీ అంటే మేము చెప్పినటువంటి కండిషన్లో నిన్ను ఉండమని చెప్పి నీకు సమస్య వస్తే మేము చూసుకుంటాము అని దాని అర్థం కాదు. గమనించండి, వారంటీ అంటే మేము చెప్పిన కండిషన్లో నిన్ను బతకమని, అంటే డ్రైవర్గా ఉండేటువంటి మనం బతకాలని, వాడి కండిషన్స్ మనం అప్లై చేయాలని. అంతే తప్ప మన టైం బాగుంటుందబ్బా, టైం బాగుండేంతసేపు ఏమీ కాదు. ఏదో ఒక మాట ఉంది, పండు తిన్నా సరే పళ్ళు రాలుతాయని చెప్పి. టైం బాగాలేకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు వాడు వచ్చి మన ఇంట్లో ఛార్జింగ్ పాయింట్ బిగించాడు, ఛార్జింగ్ పెట్టుకుంటాను. సరే పక్క వాళ్ళ ఇంటికి పోయినాం, మన ఫ్రెండ్ ఏమంటాడు, నా దగ్గర ఇంకొక ఛార్జింగ్ పెట్టేటువంటి కేబుల్ ఒకటి ఉంది, నేను దాన్ని తీసుకుని నేను ఆడ ఈడ ఏడో ఒక ఛార్జింగ్ పెట్టుకుంటా అంటానని చెప్పి మన ఫ్రెండ్ చెప్తాడు. సరే ఆయన ఛార్జింగ్ పెట్టుకుంటాడు, ఆయన టైం బాగుంది, ఏమీ కాలేదు. నా టైం బాగలేదు, ఏదో అయింది. అప్పుడు నాకు ఆ బ్యాటరీకి వారంటీ వస్తుందా? కంపెనీ వాడేమంటాడు, నేను చెప్పేటువంటి ఛార్జింగ్ పాయింట్లో పెట్టుకో అంటాడు. ఇప్పుడు ఆ వారంటీ బుక్లు ఏమైనా మనం చదువుతామా? ఆ వారంటీలో ఏ ఏ కండిషన్స్తో ఉంటుందో మనకు తెలుసా? సరే సడన్గా బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయిందని చెప్పి దగ్గరలో ఉండేటువంటి ఛార్జింగ్ పాయింట్కి వెళ్ళాము, ఇంట్లో కాకుండా బయట పెట్టుకున్నాము. ఇప్పుడు సరే మన కర్మకాలు ఏదో జరిగింది, ఇప్పుడు అక్కడ ఛార్జింగ్ పాయింట్ అక్కడ పెట్టుకున్నావు ఇక్కడ పెట్టుకున్నావు అని చెప్పి కారణం ఏదైనా తీసుకొని మేము ఫిట్ చేసిన ఛార్జింగ్ పాయింట్లో కాకుండా నువ్వు వేరే దాంట్లో ఛార్జింగ్ పెట్టుకున్నావు కాబట్టి నీకు బ్యాటరీ మైలేజ్ తగ్గుతుంది, నీకు మైలేజ్ రావడం లేదు, నీకు కావాల్సిన డిస్టెన్స్ రావడం లేదని చెప్పి ఏదో ఒకటి మాట్లాడినారు అనుకో, మనం చేయగలిగింది ఏం లేదు కదా. అప్పుడు ఆ స్థాయిలో మేము డబ్బులు ఎత్తి పెట్టుకుంటాం, పర్ఫెక్ట్గా మనీ మేనేజ్ చేసుకుంటాం అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని కొనుక్కోమంటాడా. ఇలాంటి వాటిపైన అనుమానాలు ఉంటే వద్దు అంటున్నా. అనుమానాలు ఉన్న వాళ్ళని వద్దు అంటున్నా. అంటే అనుమానం లేకపోతే కొనుక్కోమనే కదా దాని అర్థం. అటు దొరికినంత కాలం, అంతేగాని వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని చెప్పి ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోవడం నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు. వాడు చెప్పాడు వీడు చెప్పాడని ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోవడం నాకు కరెక్ట్ అనిపించలేదు అని చెప్పాను. నాకు కరెక్ట్ అనిపించలే. ఒకవేళ నీకు కరెక్ట్ అనిపిస్తే నువ్వు కొనుక్కో. మందు తాగడం నాకు కరెక్ట్ అనిపించలే, నీకు కరెక్ట్ అనిపించింది, తాగుతావేమో. లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించలే, నీకు కరెక్ట్ అనిపించింది, మాట్లాడుకో. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. నేను ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. ప్రతి ఒక్కరు వచ్చిందన్న నా దగ్గర నేర్చుకోవాలి, నా అభిప్రాయాన్ని గౌరవించాలి, నాకు తగ్గి బతకాలి అనేటువంటి ఉద్దేశం లేదు. ఇది పరం ఆటో ఫ్యామిలీ. ప్రతి గొంతు లేవాలి, వాళ్ళ అభిప్రాయాలు బయట చెప్పాలి అని అనుకుంటా. ఇప్పుడు మీరు నన్ను 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా, పరం అనే నేను ఛానల్ నుంచి పరం ఆటో ఫ్యామిలీకి మారినటువంటి ఈ ఛానల్ చూస్తున్నారు కదా. నేను ఎప్పుడైనా సరే నా నిజాయితీని వదిలి బతికానా? ప్రతి దాంట్లోనూ ఇంచ్ టు ఇంచ్ క్షుణ్ణంగా అనేక కోణాల్లో వివరించి చెప్పాను. ఎప్పుడైనా సరే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఈ 2 సంవత్సరాలు నేను ఇచ్చానా? లేదు కదా. తర్వాత నేను చెప్పేదే ఫైనల్ వర్డ్ అని నేను ఎప్పుడో మాట్లాడానా? నాకు కొన్ని ఇలా అనిపించాయి, మీకు అనిపించకపోతే మీరు హ్యాపీగా తీసుకోండి అనే కదా నేను చెప్తున్నాను. మన టైం బాగుంది, గడిచిపోతా ఉంటుంది. ఇప్పుడు అది ఎలక్ట్రిక్ అన్నది ఏ సెకండ్ ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలియదు. అంతెందుకు మొన్న ఎలక్ట్రిక్ ఏ సెకండ్ ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు. అలాంటి ఇబ్బందులు వచ్చి అలాంటి అనుమానాలు ఉండేటువంటి వాళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము నమ్ముతున్నాము అంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు. చేశాను. అటు తర్వాత మనకు పిల్లలు ఉన్నారు, మనం సంఖ్యలు పెడతాం, సిబిల్ అంతా దుబ్బేసి ఉంటుంది. ఇప్పుడు మనకు సిబిల్ లేదు, ఏం చేయాలా? సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది, ఏం చేస్తాం? ఇప్పుడు కొత్త ఆటో అది డీజిల్ కానీ సిఎన్జి కానీ ఎలక్ట్రిక్ కానీ అన్నిటికీ సిబిల్ కావాలంటున్నారు. సెకండ్స్లో కొనేటప్పుడు సిబిల్ చూసుకోరు. జస్ట్ సొంత ఇల్లు ఉండేటువంటి వాడు గ్యారెంటీ సంతకం పెడితే సరిపోతుంది. ఇలాంటి ఒక కొత్త కోణాన్ని కూడా నేను అందిస్తున్నాను, ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కానీ నా పైన ఏమన్నాడు వాడు, నాకు గడ్డి పెట్టాడు. అలా సిబిల్ సరిగా లేకపోతే గ్యారెంటీ ఆటో అయితే ఇవ్వరు.
అంటే 2019లో దాని కాస్ట్ అప్పట్లో 1,75,000, బట్ ఈరోజు 1,90,000 అని చెప్పింది అన్న. అంటే ఇంత రీసేల్ వాల్యూ ఉంటుందా? ఏం చెప్తున్నాను, ఇప్పుడు నేను తీసుకున్నట్టు 2019లో 1,75,000, ఆ 1,75,000 ఆటోని 2025లో నేను 1,90,000 కొన్నాను అని చెప్పి ఇప్పుడు ఇంత రీసేల్ వాల్యూ ఉంటుందా అని. అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు. మనకు జరిగినంత మాత్రాన మనం చెప్పేదే నిజం అని అనుకోకూడదు. ఇంతసేపు నేను చెప్పాను కదా, 70,000 80,000 సంపాదిస్తే సంపాదించేవాడు ఎన్నైనా చెప్పాడు, కానీ రోజుకు 1,000 రూపాయలకు 500కు ఎవడైతే ఇబ్బంది పడతాడో అలాంటి వాడికి నా మాటలు అర్థమవుతాయి. నాలాంటి సామాన్యుడికి నేను చెప్తాను, నేను 50,000 సంపాదిస్తాను, 60,000 సంపాదిస్తాను, 70,000 సంపాదిస్తాను అనేటువంటి వాళ్ళకి నేను చెప్పలా. ఓ కష్టం వచ్చింది, వస్తువు కొనేది అమ్మేదానికి కాదు అంటారా, అమ్మేదానికి కాదు, బట్ ఆ సెకండ్ మనల్ని డిమాండ్ చేస్తే ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందుకనే మనకు ఖచ్చితంగా ఒక వస్తువు రీసేల్ వాల్యూ కూడా కావాలా అంటాను. రీసేల్ వాల్యూ విషయంలో మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కొనాల్సిన అవసరం లేదు, కానీ రీసేల్ వాల్యూలో ఎలాంటి అనుమానం లేదనుకుంటే హ్యాపీగా మీరు కొనుక్కోండి అంటాను. నేను ఎక్కడ కొనద్దని చెప్పలేదు, తప్పుడు ప్రచారం చేయలేదు, బట్ కొనడానికి ఏ అవకాశాలు ఉన్నాయి, ఎవరు కొనుక్కోవాలని చెప్పాను. కొనుక్కోవద్దు అనేదానికి కొన్ని కారణాలు చెప్పాను. మీరు కొనుక్కోవద్దు అనేటువంటి కారణాలు లిస్ట్లో ఉంటే మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కొనుక్కోవచ్చు అనేటువంటి కారణాలు లిస్ట్లో ఉంటే హ్యాపీగా మీరు కొనుక్కోవచ్చు. కానీ నేనేదో తప్పుడు మాటలు చెప్పాను, నేనేదో తప్పుడు ప్రచారం చేస్తున్నాను, ఏదో చేస్తాను అని చెప్పి అనవసరంగా నాలాంటి వాళ్ళపైన మీరు నిందలు వేస్తే ఎలా? ఇప్పుడు చాలా వీడియోస్లో నేను నా నెంబర్ చెప్పాను, హ్యాపీగా మీలో నెంబర్ ఉంది కదా, డౌట్ ఉంటే ఫోన్ చేయొచ్చు కదా. బ్రదర్స్, పరం ఆటో ఫ్యామిలీ అందరూ కలిసి ఉండాలా, ప్రతి గొంతు వినబడాలా, ప్రతి డ్రైవర్కు అండగా ఉండాలా. కొన్ని నాకు తెలుసుంటాయి, ఇంకొన్ని నాకు తెలియదు. నేను మొన్న ఒక వీడియో పెట్టాను, ఏంటి, ఒకప్పుడు ఆటోలకి ఈ కూలింగ్ ఆయిల్ అట్లాంటివి ఏం లేవు, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి పెడుతున్నారు, అనవసరంగా బరువు తప్ప అని చెప్పిందన్న. మన ఫ్రెండ్ ఒక అన్న ఏమన్నాడు, లేదు బ్రదర్ ఇంజిన్ కూల్ అవ్వడానికి అది పెట్టారని చెప్పి. కానీ నా అభిప్రాయం ఏంటి, ఒకప్పుడు కూడా ఇంజిన్ అదే హీట్ ఉంటుంది, అప్పుడు హీట్ కానీ ఇంజిన్ ఈరోజు ఎందుకు హీట్ అవుతుంది అంటే మన దగ్గర డబ్బులు దుబ్బేదానికి వీళ్ళు ఇలాంటివి పెడుతున్నారా, లేకుంటే పర్టికులర్గా మనలో ఏదైనా మనకు దాంట్లో మార్పు కనిపించాలి కదా, అలా కూలింగ్ ఆయిల్ పెట్టడం వల్ల అని నేను అంటున్నాను. దీని గురించి నాకు సరిగ్గా వివరాలు తెలియదు, ఆ విషయం నేను మీకు చెప్పాను. మన ఫ్రెండ్ ఒకరు కామెంట్ పెట్టారు నాకు అర్థం కావడానికి, దాంట్లో నాకు అర్థం కాల, మళ్ళీ ప్రశ్న అడిగా. అంటే అన్నీ అందరికీ తెలుసు అనే దాని అర్థం కాదు, కొంతమందికి కొన్ని తెలుసు, కొంతమందికి కొన్ని విషయాలు తెలియదు. ఫ్యామిలీ విషయాలు చెప్పడంలో, మొగుడు పిల్లల విషయాలు చెప్పడంలో నేను కింగ్, ఖచ్చితంగా చెప్తాను. నేను ఓ పెద్ద టాప్ డాక్టర్కి తెలియని విషయాలు కూడా నేను మాట్లాడతాను, నేను కింగ్. ఫ్యామిలీ విషయాల్లో నేను కింగ్, నన్ను కొట్టేవాడు లేదు అంటాను. నేను పెద్ద డాక్టర్, భారతదేశంలో టాప్ డాక్టర్ ఉంటాడు కదా, అంతకు మించి అంత నాలెడ్జ్ ఫ్యామిలీ విషయాలు నాకు ఉంది అంటాను. నేను నాకు తెలిసిన సబ్జెక్ట్, బట్ ఇది నాకు తెలియని సబ్జెక్ట్, నేను నేర్చుకుంటున్నా. నా సహోదరులు కొంతమంది కొన్ని ఇష్టాలు చూపిస్తున్నారు, ఆ ఇష్టాలకు అనుకూలంగా నేను బ్రతుకుతూ వాళ్ళకు కావాల్సిన సమాచారం ఇస్తున్నాను, నాకు తెలియని సమాచారం వాళ్ళని అడుగుతున్నాను. ఇది ఫ్యామిలీ. ఒకరికొకరు కలిసి మెలిసి పోవడానికి, ఒకరిపై ఒకరు విద్వేషాలు చూపించుకోవడానికి కాదు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి కాదు. నా తప్పైతే సరిదిద్దండి, నేను మంచి విషయం చెప్తే ప్రోత్సహించండి. నేను మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ బామార్దిగా ఉండాలనుకుంటున్నా, మీకు శత్రువుగా నేను ఉండాలని అనుకోవడం లేదు. అది సంగతి, ఇంకేంటి ఏం లేదు. ఇంతకీ నన్ను నేనే రోస్ట్ చేసేటువంటి ఈ వీడియో ఎలా ఉంది అన్నది కింద కామెంట్ చేయండి. ఇంకేంటి ఏం లేదు, బాయ్.